యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి, అయ్యా నన్ను బాగు చేయవా, నన్ను బాగు చేయవా అని ఎంతగా వేడుకున్నారు. ఒక తల్లి వచ్చి అంటది, అయ్యా నా బిడ్డకి ఫలానా వ్యాధితో ఉంది, బాగు చేయవా. అమ్మా నీ బిడ్డను బాగు చేయడానికి నా వల్ల కాదు, నేను పిల్లలు తినే రొట్టెను తీసుకెళ్ళి కుక్క పిల్లలకి వేయను అని అన్నాడు. అప్పుడు ఆమె ఏమనాలండి, అయ్యా నేను కూడా యజమాను బల్ల మీద పడిన కుక్క పిల్లలు రొట్టె తింటే కదా, అలా అనుకుని నా బిడ్డను స్వస్థపరచయ్యా. ఈ రోజున ఆ మాటను విని ఆయన ఎంత ఆశ్చర్యపడ్డాడు తెలుసండి. కనికిరపడి వెంటనే ఒక్క మాటను పంపించాడు, అంతే ఆమె స్వస్థత కలిగింది. ఎన్నో సంవత్సరాల నుంచి నడువంగిపోయిన వ్యక్తి, నడువంగిపోయి అలాగే పరిస్థితి పడిపోయి ఉంది, కానీ ఒక్క మాటను పంపించాడంతే ఆమెలో ఉన్నటువంటి బలహీనత తొలగిపోయింది. శతాధిపతి వచ్చి అడుగుతున్నాడు, అయ్యా నా దాసుడు ఎక్కడో రోగిగా ఉన్నాడు, పద వెళదాం అని అన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు, రావక్కర్లేదయ్యా, నేను ఒక సైనికుడిని, ఒక శతాధిపతిని, నా కింద 100 మంది సైనికులు ఉన్నారు పనిచేసేవాళ్ళు, నేను వెళ్ళమంటే వెళ్తారు, రమ్మంటే వస్తారు, ఈ పని చెయ్యండి అంటే చేస్తారు, ఇది తీసుకురమ్మంటే తీసుకొస్తారు. సాధారణమైన శతాధిపతిని నా మాటకి ఎంత విలువ ఉంటే మహిమ కలిగిన దేవుడు నీ మాటకి ఇంకెంత విలువ ఉంటుందయ్యా. ఒక్క మాటను పంపించి నా బిడ్డ బాగుపడతాడు, ఒక్క మాటను పంపించి నా దాసుడు స్వస్థపరచబడతాడు. ఆ మాట చెప్పగానే ఆయన ఏమన్నా తెలుసా, ఇంత విశ్వాసమునో నేను ఎక్కడా చూడలేకపోయాను, కనుగొనలేకపోయాను. ఈరోజు మనలో ప్రతి దాంట్లో కూడా విశ్వాసం మనకు పెట్టుబడి. ఆ విశ్వాసంతో మనం నడిపించబడితే మన జీవితాల్లో ఆరోగ్యకరమైన ఆయన రెక్కల నీడలు మనం భద్రపరచబడుదుము గాక. మనల్ని అందరూ అంటున్నారు వెలివేయబడిన వాళ్ళని, తృణీకరించబడిన వాళ్ళని. అక్కడ రాసిన మాట ఎంత చక్కగా తెలుసండి. ఇదిగో ఇంతవరకు కూడా నీకు ఈ పేరు పెట్టబడిందని రాస్తుంది అక్కడ. నీవు వెలివేయబడిన పట్టణం, నీవు ఫలానా సియోను పట్టణం, ఇలా మార్చబడిపోయిన పేరు ఉంది. కానీ ఈ రోజు నుంచి నీ పేరు మార్చబడబోతుంది. ఈ రోజు నుంచి నీ పరిస్థితిని దేవుడు మార్చబోతున్నాడు. నిన్ను నన్ను ఆయన జ్ఞాపకాలు ఉంచుకుని ఆయన ఆరోగ్యకరమైన రెక్కలు నీపైన నాపైన చాపును గాక.